కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. బిఎస్ఎన్ఎల్ లో సంస్థలో స్టాఫ్ రోజు రోజుకి తగ్గిపోతున్నారు. అండ్ ప్రభుత్వ పాలసీలు లేకపోతే కార్పొరేట్ పాలసీలు ఏంటంటే వాటి వల్ల న్యూ రిక్రూట్మెంట్స్ అనేవి ఇంకా ఉండవు కదా. కాబట్టి ఈ సర్వీసెస్ను నిర్వహించడానికి మేము థర్డ్ పార్టీస్తో అగ్రిమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి మేము ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు FTTH కనెక్షన్లు ఇవ్వడానికి టిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. టిప్ అంటే వాళ్ళు ఏంటంటే OLTలు పెడతారు. OLTల ద్వారా వాళ్ళు కస్టమర్ ప్రెమిసెస్ వరకు వాళ్ళ సొంత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేసి సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళ OLTలకి బ్యాక్ హాల్ అంటే ఏంటంటే BSNL ఎక్స్చేంజ్ నుంచి ఆ OLT వరకు ఏదైతే మీడియా ఉందో, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉందో, అది ఆ బ్యాక్ హాలు అండ్ బ్యాండ్ విడ్త్ మేము ఇస్తామన్నమాట. సో ఈ టిప్ల ద్వారా మేము ప్రతి గ్రామానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మా FTTH సర్వీసెస్ని విస్తరించాలని మేము ప్రణాళికలు రచిస్తున్నాం. అందులో భాగంగా ఎవరన్నా ఉత్సుకత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్ని ఒకవేళ సాటిస్ఫై చేయగలిగితే కొత్తగా టిప్స్గా మాకు ఎన్రోల్ కావచ్చు. తద్వారా ఏంటంటే మేము ప్రతి గ్రామానికి మా BSNL FTTH సేవలను విస్తరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఒక పాయింట్. ఇప్పుడు టవర్స్ తక్కువ ఉన్నాయనేది మీరు చాలాసార్లు ఇండివిజువల్గా వచ్చినప్పుడు నాతో చెప్పిన మాట. ఇంకో 100 4G టవర్స్ అయితే ఒక సంవత్సర కాలంలో వస్తాయి డెఫినెట్గా. సో దాని ద్వారా సర్వీసెస్ ఇంకా మెరుగుపడతాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే మనము ఏదైతే 4G ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశామో ప్రస్తుతం, ఆ 4G ఎక్విప్మెంట్ 5Gకి ఎక్స్పాండబుల్ అగ్మెంటేషన్ చేస్తే అదే 4G ఎక్విప్మెంటే 5Gకి పనిచేస్తుంది అన్నమాట. సో మేము 5Gకి మళ్ళీ దీన్ని తీసేసి కొత్తగా ఎక్విప్మెంట్ పెడతారేమో అనే భావనలో మీరు ఉండొద్దు. 5Gకి ఇప్పుడు పెట్టిన 4G ఎక్విప్మెంటే పనిచేస్తుంది. దాంట్లో జస్ట్ కొన్ని యాడాన్స్ ఉంటాయి, అవి వేస్తే సరిపోతుంది. సో ఇది నా సైడ్ నుంచి.